రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ను ఓడించడంలో రష్యా ఘోరంగా విఫలమైంది. ఈ 3 సంవత్సరాల్లో ఇటు రష్యా అటు ఉక్రెయిన్ భారీగానే నష్టపోయాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ దేశంలో యువత మిలిటరీలో చేరి ఉక్రెయిన్తో యుద్ధం చేయాలని ఆదేశించడంతో దేశం నుంచి లక్షలాది మంది యువకులు దేశం విడిచి పారిపోయారు. విదేశాల్లో ఖర్చులు భరించలేక తిరిగి మాస్కో చేరుకుంటున్నారు. మరి వచ్చిన వారిని తిరిగి బలవంతంగా సైన్యంలో చేర్పిస్తారా లేదా వేచి చూడాల్సిందే. రష్యాకు తిరిగి వస్తున్న యువత మనోభావాలపై ఓ లుక్కేద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి ఎంట్రీ కాబోతోంది. ఫిబ్రవరి 24, 2022లో పుతిన్ యుక్రెయిన్పై యుద్ధానికి శ్రీకారం చుట్టారు. అయినా యుక్రెయిన్పై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారు. దీనికి కారణం అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు యుక్రెయిన్ కండగా నిలవడంతో యుక్రెయిన్ను ఓడించడం పుతిన్ తరం కావడం లేదు. ఇక రష్యాలో జరుగుతున్న తాజా పరిణామాల విషయానికొస్తే యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ దేశంలోని యువతను నిర్బంధంగా సైనిక శిక్షణ తీసుకుని యుద్ధరంగంలో వెళ్లాలని హుకుం జారీ చేశారు. దీంతో దేశంలోని యువత ప్రాణాలు రక్షించుకోవడానికి విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం విదేశాలకు పారిపోయిన యువత తిరిగి మాతృదేశానికి వస్తున్నారు. విదేశాల్లో బ్రతకడం చాలా కష్టంగా ఉందని భావించి చాలా మంది ఇంటి దారి పడుతున్నారు. సెప్టెంబర్ 2022లో పుతిన్ దేశంలోని యువతను తప్పనిసరిగా సైనిక శిక్షణ తీసుకుని యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ యుద్ధానికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో దేశంలోని యువత పరుగున విదేశాలకు క్యూ కట్టారు. విదేశాల్లో 2 సంవత్సరాలు గడిచేసరికి వెళ్లిన వారికి ఇంటి మీద బెంగ పట్టుకుంది. ఇంట్లో ఉన్న సుఖం బయట ఉండదు కదా, ఆ కంఫర్ట్ మిస్ అవుతున్నందుకు తిరిగి సొంత గూటికి తిరిగి చేరుకుంటున్నారు. పుతిన్ దెబ్బకు సుమారు 20 లక్షల మంది దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లారని మాస్కోలోని మానవ హక్కుల లాయర్ ఒకరు చెప్పారు. అయితే అలా వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి మాతృదేశానికి వచ్చారు. విదేశాల్లో బ్రతకడం చాలా కష్టంగా భావిస్తోంది రష్యా యువత. విదేశాల్లో ఉండాలనుకుంటే ఆ దేశ భాష ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రష్యా పౌరులకు భాష పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది విదేశాల్లో ఉంటున్నారని చెబుతున్నారు. యుద్ధంలో చేరాల్సిందేనని పుతిన్ ప్రకటించడంతో దేశంలోని యువత తమను నిర్బంధంగా మిలిటరీ శిక్షణ ఇప్పించి యుద్ధ రంగంలో పంపుతారని, అనుభవం లేక యుద్ధంలో పోరాడి ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక పొరుగు దేశాలకు పారిపోయారు. అలా విదేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది ఉన్నత విద్య అభ్యసించిన వారే. అలాగే సమాజంలో ఉన్నత స్థాయికి చెందిన కుటుంబాలకు చెందిన వారి పిల్లలే అత్యధికంగా ఉన్నారు. అలాగే వారిలో కొంతమందికి రిమోట్ ప్లేస్ లో ఉండి కూడా విధులు నిర్వర్తించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దేశం నుంచి పెద్ద ఎత్తున మేధావులు ఇతర దేశాలకు వెళ్లిపోవడంతో రష్యాలో నిపుణుల కొరత ఏర్పడింది. యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన ఫిబ్రవరి 24, 2022వ తేదీన సెయింట్ పీటర్బర్గ్ నుంచి ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో దేశం విడిచి పారిపోయారు. ఐటీ రంగానికి చెందిన వారు కాబట్టి వారు ప్రపంచంలోని మారుమూల ప్రాంతం నుంచి ఉద్యోగం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అకస్మాత్తుగా పుతిన్ యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన వెంటనే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టంగా మారిందని యువత చెప్పుకొచ్చారు. ఐటీ రంగానికి చెందిన చాలా మంది వద్ద అప్పుడు చెస్ వీసా ఉండడం, అదే సమయంలో ఫిన్లాండ్తో సరిహద్దు మూసివేయకపోవడంతో చాలా మంది ఐటీ రంగానికి చెందిన యువత ఫిన్లాండ్కు పారిపోయారు. రష్యాకు పొరుగున ఉండడంతో ఇదే సరైన వ్యూహంగా భావించారు చాలా మంది. కాగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగాలు కాబట్టి రిమోట్లో కూర్చొని పనులు చేసుకోవచ్చు. ఇతర వేతనాలతో పాటు పొదుపు కూడా క్రిప్టో కరెన్సీలో ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మాతృదేశానికి రావడానికి అవకాశం ఉంటుందని ఐటీ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని రోజుల పాటు ఫిన్లాండ్ నుండి తిరిగి సెయింట్ పీటర్బర్గ్కు వచ్చి అక్కడ కొంత పేపర్ వర్క్ ఉంటే చూసుకుని శాశ్వతంగా బెల్గ్రేడ్కు తమ నివాసం మార్చుకున్నారు కొందరు. అయితే కొత్త ప్రాంతంలో తక్షణమే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
యుద్ధం మొదలైన తర్వాత రష్యా సరిహద్దున ఉన్న దేశాలు రష్యా పౌరులను తమ దేశంలో అనుమతించడం మానేశాయి, సరిహద్దులను మూసివేశాయి. అయితే కొన్ని మినహాయింపులతో మానవ దృక్పథంతో కొంతమందికి శరణార్థి హోదా ఇచ్చాయి. అయితే శరణార్థి హోదా లభించడం అంత ఆషామాషి కూడా కాదు. యుక్రెయిన్తో యుద్ధాన్ని వ్యతిరేకించే వారు కూడా చాలా మంది నాన్ వీసా దేశాలు, ఉదాహరణకు సౌత్ కాకస్, బ్లాక్ సీ రీజియన్తో పాటు బాల్కన్స్ కు తమ మకాం మార్చుకున్నారు. దురదృష్టవశాత్తు అక్కడ కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేకుండా పోయాయి. ప్రస్తుతం క్రెమ్లిన్ జార్జియా, సెర్బియాలతో బలమైన సంబంధాలు సమకూర్చుకుంది. దీంతో పాటు దక్షిణాసియా దేశాలతో దగ్గరి సంబంధాలు ఏర్పరచుకుంది. దీంతో రష్యా తమ దేశ పౌరులను తిరిగి మాతృదేశానికి పంపించాలని అక్కడి ప్రభుత్వాలను కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మాస్కో నుంచి జార్జియా కానీ సెర్బియా వెళ్లిన యువత వద్ద ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ పాస్పోర్టు లేవు. దీంతో అక్కడి నుంచి విదేశాలకు వెళ్లడానికి కావలసిన పత్రాలు లేకుండా పోయాయి. ఇంటర్నల్ పాస్పోర్టు అంటే నేషనల్ ఐడి కార్డు లాంటిది. ఈ కార్డుతో వారు మాజీ సోవియట్ రిపబ్లికన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రమే పర్యటించడానికి అవకాశం ఉంటుంది. అటునుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా భాష అడ్డంకిగా మారుతోంది. అలాగే ఉద్యోగాల్లో వివక్షకు గురవుతుంటారు. ఒకవేళ రష్యా యువత ఆర్మేనియం లేదా ఇజ్రాయెల్కు వెళితే అక్కడి వార్ జోన్లో ఎంట్రీ ఇచ్చినట్లే. ఆర్మేనియా అజర్బైజాన్తో యుద్ధం చేస్తుంటే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది యువత పలు దేశాలకు వెళ్లి అక్కడ ఉపాధి లభించక చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కబడిపోయారు. దీంతో చాలా మంది యువత రష్యాలో ఉంటే తేలికగా ఉద్యోగం సంపాదించుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. చేతిలో చెల్లి గవ్వ లేకుండా మాట్లాడేందుకు ఎవ్వరూ లేకపోవడంతో పాటు మిత్రులకు దూరంగా, కుటుంబాలకు దూరంగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలా మంది రష్యా యువత తిరిగి మాతృదేశానికి పయనమవుతున్నారు. ఇదిలా ఉండగా రష్యా ప్రజలు కూడా యుద్ధంతో విసిగిపోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధాన్ని వీలంత త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు మెజార్టీ రష్యా పౌరులు. అలలకు అడ్డంగా పుతిన్ ఈత కొడుతున్నారని మాస్కో ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధంతో రష్యా ప్రజలతో పాటు యువత విసిగిపోతున్నారని ఈ కామెంట్స్ ద్వారా తెలుస్తూనే ఉంది. పుతిన్ కూడా పెద్ద మనుషు చేసుకుని యుద్ధానికి ముగింపు పరిగితే ఇరు దేశాలకు చెందిన పౌరులు సంతోషిస్తారు. మరి ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం.